నన్ను ఆయన నమ్మడు. నమ్మాలి అంటే ఆయనకు నమ్మికైన విధముగా మన జీవితాలు ఉండాలి. అనగా శిష్యుడిగా ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము నమ్మకము కలిగి ఉండాలి. అందుకే మనం ఒక్కసారి గమనించినప్పుడు యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, పడిపోయే వారికి నీ మాటల సత్తువ శక్తిని ఇచ్చెను, కాళ్ళు వణుకు వారికి నీ పలుకులు ధైర్యమును ఇచ్చును అనే మాటను చూస్తూ ఉన్నాం. గమనించండి, మనందరం బైబిల్ చదువుంటాం. చాలా మంది మేము 3 సార్లు చదివాం, 4 సార్లు చదివాం. ఎక్కడైనా ఇలాంటి వాక్యాలు. అలాగే ఇందాక 21వ వచనం చదవమన్నాను. యోబు గ్రంథం 4వ అధ్యాయం 20. అమ్మ తల్లి, అది తప్పు. అతనికి ఉన్నదంతయు ఇతరులు గైకొందురు, అతడు మనకున్నదంతా మన పిల్లలు తీసుకుంటారు. ఈ లోకంలో నువ్వెంత సంపాదించినా పిల్లలు తీసుకొని ఏంటంటే నీకు దేవునికి మధ్య ఉన్న బంధం, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం, నీవు పొందినటువంటి మేలు మాత్రమే నీతో ఉంటాయి. ఇక